వెల్కమ్ టు డబుల్ స్టాండ్ మీడియా. నేను మీ ఆదినారాయణ. తాజాగా ఒక ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే, ప్రస్తుతం మన రాష్ట్రంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. త్వరలోనే కోడాలి నానిగారు కూడా అరెస్ట్ కాబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. వీరిద్దరికి స్నేహితునిగా సన్నిహితంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు దీనిపైన ఏమైనా స్పందిస్తారా? వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. త్వరలోనే గుడివాడ మాజీ మంత్రి కోడాలి నానిగారు అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారము ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా జరుగుతుంది. వీరిద్దరి అరెస్టులపైన ఏమైనా మాట్లాడతారా, లేదా ఏదైనా ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తారా అనే ప్రచారం జరుగుతుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా తన జీవితం ప్రారంభించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులెవరూ పెద్దగా ఆయనకు సహకరించలేదు అనే ప్రచారం ఒకటి ఉంది. అయితే ఆయన ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీశారు. ఆ సినిమా బాగా ఆడింది. తర్వాత సుబ్బు సినిమా తీశారు. అది యావరేజ్గా ఆడింది. అయితే ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి పెద్దగా బంధువులు సహకరించేవారు కాదనేది ఇప్పటికీ ఆ ప్రచారం అలాగే ఉంది. తర్వాత గుడివాడ మాజీ మంత్రి కోడాలి నానిగారు ఆయనతో ఆది సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆది తర్వాత ఆయన హీరోగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సింహాద్రి సినిమా వచ్చిన తర్వాత ఆయన వేరే లెవెల్కి వెళ్ళారు. అయితే ముందుగా ఆయన సినీ జీవితానికి, ఆయన పైకి ఎదగడానికి పనికొచ్చిన సినిమా ఆది. ఆ సినిమా తీసింది కోడాలి నానిగారు. అదే కాకుండా అదుర్తి సినిమా కూడా తీశారనే ప్రచారం ఉంది. అయితే వీరిద్దరు ఎంతో సన్నిహితంగా ఆయనతో ఉంటారు కాబట్టి వీరి అరెస్టుపై మాట్లాడతారా లేదా? ఒకవేళ ఆయన మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. తను ఎంతో అభిమానించే స్నేహితులు సన్నిహితుల కోసం ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడతారా, లేదా నేనేదైనా మాట్లాడితే వివాదం అవుతుంది, మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో వివాదం ఎందుకు అనుకొని వదిలేస్తారా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గారు అరెస్టుల గురించి మాట్లాడతారా లేదా అనే అంశం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.